ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఇంతమంది యువత దిశానిర్దేశం చేయాలి అంటే నాకు చాలా బాధ్యత ఉన్నది. నేను మాట్లాడితే రెచ్చగొట్టేల ప్రసంగాలు చేయను, భావోద్వేగంగా మాట్లాడతాను. అది కడుపు మండి రగిరి అన్యాయానికి ఏదైనా న్యాయం చేయాలన్న బాధలో మాట్లాడతాను తప్ప నాకు ఆవేశం ప్రజల సమస్యల మీదే కానీ వ్యక్తుల మీద ఏమాత్రం శత్రుత్వం లేదని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడున్న యువతకి ప్రతి ఒక్కరికి నాతో ఫోటోలు తీయించుకోవాలని సెల్ఫీలు తీయించుకోవాలని కోరుకున్నది నాకు ఇష్టం. మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను? నా జీవితాన్ని మీకు దానం చేశాను, దారపోసాను. మీకు కాకపోతే ఇంకెవరికి నా జీవితం? కాకపోతే ఇక్కడున్న ఇంతమందికి సెల్ఫీలు ఇచ్చుకుంటా పోతే నల్గొండ ఫ్లోరసిస్ సమస్య ఎవరు తీరుస్తారు? మన ఆకలి కేకల్ని ఎవరు మాట్లాడతారు? అందుకని సమస్యల గురించి ముందుకు తీసుకెళ్దాం. మీకు నేను అండగా ఉంటాను. అవసరమైనప్పుడు కుదిరినప్పుడల్లా మీకు నేను ఫోటోలు ఇస్తూనే ఉంటాను. దయచేసి నేను అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. అలాగే ఇంతమంది మీలో అపారమైన శక్తి ఉన్నది, మీలో అపారమైన యువత, మీరు ఖనిజాలు, మీరు ఈ దేశ భవిష్యత్తుకి నిజమైన ఖనిజాలు యువత. అలాంటి యువత మీరు, బంగారు యువత, బంగారు భవిష్యత్తుని యువత. ఇలాంటి యువతకి నేను కోరుకునేదల్లా మీరు బాధ్యతతోటి నాకు మీరు అండగా నిలబడండి. నేనేం పదవులు ఆశించను. నాకు మార్పు కావాలి, సామాజిక మార్పు కావాలి. అన్ని కులాలు మతాలు ప్రాంతాలకి న్యాయం జరగాలి. దాంట్లో భాగంగా నేను అనేక రాజకీయ వ్యూహాలు చేస్తాను, ఎత్తుగడలు వేస్తాను. నాకు దీంట్లో ఎక్కడ కూడా మీ అందరి బాగోగుల కోసమే తప్ప నాకు వేరే స్వార్థం లేదు. నాకు సినిమాల్లో ఉంటే నన్ను ఒక్కరు విమర్శించరు, అందరూ ప్రేమిస్తారు. కానీ రాజకీయాల్లోకి రాగానే ప్రతి ఒక్కరిని తిట్టడానికి అపారమైన అవకాశాలు. కానీ నేను భరిస్తాను. మీరు కొట్టండి, నన్ను తిట్టండి, నా మీద దాడి చేయండి, నేను భరిస్తాను, నేను సహిస్తాను. నేను ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడను. నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను. నాకు ప్రేమించే వాళ్ళకే సమయం కానీ ద్వేషించే వాళ్ళకే సమయం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.